ఒకరోజు నీ కళ్ళ తలుపులు తెరవగలదు. ఒక క్షణం నీ అదృష్టాన్ని మార్చగలదు. అలాంటి శక్తి ఉన్న రోజు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం. ఇది కేవలం పూజ కాదు, ఇది నీ కళలకు అమ్మ ఆశీస్సులిచ్చే పవిత్ర సమయం. మన జీవితం ఒక యాత్ర. ఆ యాత్రలో మనకు బలం కావాలి, ఆశ కావాలి, దిశ కావాలి. ఇవన్నీ ఒకే రోజున దొరుకుతాయి. ఎప్పుడో తెలుసా? శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం నాడు. ఇది కేవలం సంపద కోసం చేసే పూజ కాదు. మన కళలకి, మన కృషికి, మన కుటుంబానికి అమ్మ ఆశీస్సులు కోరే రోజు. ఆమెకు ఒక దీపం వెలిగిస్తే ఆ వెలుగు మన హృదయంలో జ్వలించి మన మార్గాన్ని వెలిగిస్తుంది. ఆమెకు ఒక పూలమాల వేసిన ఆ సువాసన మన జీవితమంతా విస్తరిస్తుంది. పురాణాల ప్రకారం భక్తి, ధర్మం, దృఢ నిశ్చయం కలిగిన మహిళలు లక్ష్మీదేవిని ఆరాధించినప్పుడు ఆమె స్వయంగా వారి ఇల్లు చేరి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం వరమిస్తుంది. శ్రావణ మాసంలోని శుక్రవారం స్త్రీ శక్తి, సౌభాగ్యం, సానుకూల శక్తుల కలయిక. అందుకే ఈరోజు ప్రత్యేకం. మన అమ్మమ్మలు, తల్లులు ఈ పూజను ఎందుకు శ్రద్ధగా చేసేవారంటే కుటుంబం కలిసి ఉండడానికి, ఆనందం నిలవడానికి, సంపద పెరగడానికి. ఇప్పటి ఫాస్ట్ లైఫ్లో మనకు సమయం ఉండదు, కానీ వరలక్ష్మి వ్రతం మనకి ఒక గుర్తు చేస్తుంది. మన ఆశలకు, మన కలలకు, మన కుటుంబానికి సమయం కేటాయించమని. మన కలలు నిజం కావాలంటే మనకే భరోసా కావాలి, మనకే ఆశీర్వాదం కావాలి. అందుకే ఈ పూజలో ప్రతి చరణం ఒక పాఠం. వరలక్ష్మి వ్రతం నుండి నేర్చుకునే 5 లైఫ్ పాఠాలు. మొదటిది సంకల్పం. పూజలో మొదట మనం ఒక సంకల్పం చేస్తాం, ఈ పూజ ఎందుకు చేస్తున్నాము అని. జీవితంలో కూడా ఇదే రూల్. స్పష్టమైన నిర్ణయం తీసుకుంటేనే ప్రయాణం మొదలవుతుంది. రెండవది శ్రద్ధ అండ్ క్రమశిక్షణ. పూజలో ప్రతి స్టెప్ క్రమం ప్రకారం ఉంటుంది. జీవితంలో విజయానికి కూడా ఇదే రహస్యం. క్రమశిక్షణతో, ఓపికతో చేసే పని ఎప్పుడూ ఫలిస్తుంది. మూడవది సానుకూల వాతావరణం. పూజ రోజున ఇల్లు శుభ్రం చేస్తాం, పూలతో, దీపాలతో అలంకరిస్తాం. జీవితంలో కూడా సానుకూల వాతావరణం ఉంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నాలుగవది పంచుకోవడం అండ్ సేవ. ప్రసాదం పంచుకోవడం మన సంస్కృతిలో భాగం. జీవితంలో సంతోషం, జ్ఞానం, సహాయం పంచుకున్నంత ఎక్కువ అవుతాయి. ఐదవదిగా కృతజ్ఞత. పూజ చివరిలో దేవికి నమస్కరిస్తాం, ధన్యవాదాలు చెబుతాం. జీవితంలో కూడా మనకు సహాయం చేసిన వారికి కృతజ్ఞత చెప్పడం విజయానికి పునాది. వరలక్ష్మి వ్రతం ఒక పండుగ కాదు, అది జీవితం ఎలా ఉండాలో చెప్పే ఒక పాఠం. ఈ శ్రావణ శుక్రవారం భక్తితో, సంకల్పంతో, కృతజ్ఞతతో ముందుకెళ్ళండి. అమ్మ ఆశీస్సులు మీ మార్గాన్ని వెలిగిస్తాయి. కామెంట్స్లో రాయండి, ఈ సంవత్సరం మీ వరలక్ష్మి వ్రత సంకల్పం ఏంటి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషన్ అండ్ ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.